శ్రీకృష్ణుడు శుభ సమయం చూసుకొని రథం ఎక్కాడు. అప్పుడు ధర్మరాజు ముందుకొచ్చి దారుకుడి స్థానంలో కూర్చొని పగ్గాలు పట్టి ధర్మరాజు రథాన్ని నడిపాడు. డ్రైవర్ స్థానంలో కూర్చున్నాడు ధర్మరాజు. అర్జునుడు వచ్చి బంగారు దండం గల తెల్లని వింజామరాలను తీసుకొని శ్రీకృష్ణ పరమాత్మకు వీచాడు. భీముడు, ఋత్విక్కులు, పురప్రజలందరూ శ్రీకృష్ణుడు రథం వెంట నడుచుకొని వెళ్ళారు. శ్రీకృష్ణుడప్పుడు శార్ఘ ధనస్సును ధరించున్నాడు. బంగారు రంగు గలిది మెరుపులాగా మెరిసిపోతున్నది అయినటువంటి ఛత్రం ఆయన శిరస్సుపై ఉండి నీడను కల్పిస్తుంది. నకుల సహదేవులు ఆ రథంలో కూర్చొని వింజామరాలు వీస్తూ అటు ఇటు శ్రీకృష్ణ పరమాత్మను సేవిస్తున్నారు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అన్వీయమాన శుభే శిష్యైరివ గురుహు ప్రియై, ప్రియమైన శిష్యులతో కలిసి ఉన్న గురువులాగా వారందరి మధ్యలో ఆ కృష్ణ పరమాత్మ ప్రకాశించాడు ఆ బంగారు రథంలో. ఊహించుకోండి, మీరు ఆ కృష్ణుడిని ఊహించుకోండి. భక్తి మార్గంలో ఉండేవాళ్ళంతా ఈ కృష్ణ రథంలో ఉండినటువంటి, దీనికి కొన్ని స్థుతులు ఉన్నాయి, మనం మళ్ళీ చెప్పుకుందాం. ఊహించుకోండి పంచపాండవులు ఎటు ఎక్కడెక్కడెక్కడ ఉన్నారు అని. ఆ ఊహతో కళ్ళు మూసుకుంటే మీకు కనపడతాడు కృష్ణుడు రథం. శ్రీకృష్ణుడు రథాన్ని ఆపించి ప్రేమగా అర్జునుడిని కౌగలించుకొని వెనక్కు వెళ్ళటానికి అనుమతి ఇచ్చాడు. తర్వాత ధర్మరాజు పాదాలు తాకి నమస్కారం పెట్టాడు. భీముణ్ణి, నకుల సహదేవులను కౌగలించుకున్నాడు. నకుల సహదేవులు పరమాత్మ పాదాలకు నమస్కారం పెట్టారు. తర్వాత రథం కదిలింది. రథం 2 క్రోసులు దూరం వెళ్ళింది. అయినా పాండవులు పరమాత్మను విడిచిపెట్టలేదు, చూస్తూనే నిల్చున్నారు, అటే ఉన్నారు. శ్రీకృష్ణుడు రథం దిగి మళ్ళీ ధర్మరాజు పాదాలకు నమస్కారం చేశాడు, కదలటం లేదు. రథం దిగి నడుచుకోనొచ్చి కృష్ణుడు ధర్మరాజుకు పాదాలకు మళ్ళీ నమస్కారం చేశాడు. ఈ వీడుకోలు విచిత్రంగా ఉంది. కృష్ణుడు బయలుదేరింది విచిత్రంగా ఉంది. ధర్మరాజు శ్రీకృష్ణుడు లేవదీసి శిరస్సు మీద ముద్దు పెట్టుకున్నాడు. కృష్ణుడు ధర్మరాజు 2 పాదాలు పట్టుకొని సాష్టాంగ నమస్కారం చేశాడు. ధర్మరాజు లేవదీసి కృష్ణుణ్ణి శిరస్సు మీద ముద్దు పెట్టుకున్నాడు. 2 చేతులు పట్టుకొని వెళ్ళి మళ్ళీ రండి అని అన్నాడు. పరమాత్మ కూడా మళ్ళీ వస్తాను అని చెప్పాడు. దారుకుడు రథాన్ని ముందుకు నడిపాడు. దారుకుడు ఉన్నాడు కదా, కృష్ణుడికి దారుకుడు కదా, రథ సారథి, డ్రైవర్, నడిపాడు ముందుకి. పరమాత్మ పాండవులను వెనక్కు వెళ్ళమని ఎంతగా చెప్పినా వారు కదలలేదు. ఎంతో ప్రేమతో పరమాత్మ రథం తమ కంటికి కనిపించేంత వరకు అలాగే చూస్తున్నారు, వెళ్ళలేదు. ఎంత చెప్పినా కూడా కంటికి కనిపించకుండా వెళ్ళిన తరువాత వాళ్ళు వెనక్కు కంటి తడి పెట్టుకుంటూ వెనక్కు తిరిగారు. ఇది పాండవులకు శ్రీకృష్ణుడిపై గల అపారమైన ప్రేమ, అపారమైన భక్తి వాత్సల్యం. వారి మనస్సులు శ్రీకృష్ణునితో పాటే వెళ్ళిపోయాయి. 5 జనం మనస్సు కూడా ఆయనతోనే వెళ్ళిపోయింది. పంచపాండవులది. ఎంతగా కృష్ణుని చూసినా కూడా వారికి తృప్తి కలగలేదు, తనివి తీరలేదు. ఎన్ని రోజులు పెట్టుకున్నారు ఇక్కడ, అయినా తనివి తీరలేదు. తమ మనస్సులను పరమాత్మకు అప్పగించారు, మొత్తం అప్పగించేశారు. ధర్మరాజు సోదరులను తీసుకొని నెమ్మదిగా ఇంద్రప్రస్థానికి చేరాడు. అటు శ్రీకృష్ణ పరమాత్మ ద్వారకకు చేరాడు. అయిపోయింది. అక్కడ ఆయన చేరాడు, ఇక్కడ వీరు చేరారు. దారుకుడు తోలుతున్నటువంటి శ్రీకృష్ణుని రథం వెనుక సాత్యకి తన రథంలో వచ్చాడు. అప్పుడు దారుకుడికి సాత్యకి మధ్యలో ఉన్నటువంటి శ్రీకృష్ణుడు గరుక్మంతుడిలాగా ప్రకాశిస్తూ వేగంగా ద్వారకలోకి అడుగుపెట్టాడు.
ఇటు ధర్మరాజు సోదరులతో కలిసి ఇంద్రప్రస్థంలోకి అడుగుపెట్టి అందరూ విశ్రాంతి తీసుకోండి అని పంపించాడు. తర్వాత రాజభవనానికి చేరి ద్రౌపదితో కలిసి కూర్చొని ఆనందించాడు. అటు ద్వారకలోకి అడుగుపెట్టిన శ్రీకృష్ణుణ్ణి ఉగ్రసేనుడు మొదలైన యాదవులందరూ గౌరవించారు. ఉగ్రసేనుడు కూడా లేచొచ్చాడు, కష్టపడి లేచొచ్చాడు. కష్టము ఆయనకి, ముసలవాడు పాపం, చెవుడు కొంచెం, లేచొచ్చాడు. శ్రీకృష్ణుడు ఉగ్రసేన మహారాజుకు దేవకి వసుదేవులకు నమస్కారం చేశాడు. పంచపాండవులు బాగా ఉన్నారా అని ఉగ్రసేన మహారాజు అడిగాడు. బాగా ఉన్నారా అంటే ఆయన పరమాత్ముడి కృపతో పంచపాండవులు చాలా బాగా ఉన్నారు అని చెప్తాడంతే. తర్వాత శ్రీకృష్ణుడు ప్రద్యుమ్నుడు, సాంబుడు, నిశంఠుడు, చారుదేష్ణుడు, గదుడు, అనిరుద్ధుడు, భానుడు మొదలైన కుమారులందరినీ కూడా ప్రేమతో కౌగలించుకున్నాడు. తర్వాత పెద్దల అనుమతి తీసుకొని రుక్మిణీ భవనంలోకి వెళ్ళాడు. వాళ్ళంతా పుత్రులు. ఇటు ఇంద్రప్రస్థంలో మయుడు ధర్మరాజు కోసం సభను నిర్మించసాగాడు. శాస్త్రంలో చెప్పినట్లుగా చక్కగా తయారు చేయసాగాడు. అది సకల రత్నాలతో వెలిగిపోతున్నది. చిత్ర విచిత్రంగా ఉంది. అటువంటి సభ మయుడు చేత నిర్మించబడుతోంది. అసలు పునాదిలో రత్నాలు వేశాడట. పునాదికే రత్నాలు, రాళ్ళు కాదట, రత్నాలే వేయటంలో, విలువగల రత్నాలే వేయటంలో ఫౌండేషన్కి ఇంకా భవనం ఎట్లా ఉంటుందో చూసుకోండి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 3వ అధ్యాయం. మయాసురుడు సభను నిర్మిస్తున్న రోజుల్లో ఒకనాడు అర్జునుడితో ఇలా అన్నాడు. అర్జున, నేను ఒక చోటుకి వెళ్ళొస్తాను, అనుమతి ఇవ్వు. ఇక్కడ సభా నిర్మాణం సాగిపోతుంది. అయితే మీకోసం నేను ఆ సభను 3 లోకాల్లోనూ ప్రసిద్ధికెక్కేటట్లుగా చేస్తాను. అక్కడే వచ్చింది చిక్కు. ఆ సభను ప్రాణికోటికి ఆశ్చర్యం కలిగించేలాగా సృష్టిస్తాను. విచిత్రమైనటువంటి సృష్టి, లాస్ వేగాస్ సృష్టిలాగా నీకు సంతోషం కలిగిస్తాను. అంటే మీకు అది చెప్తే కదా అర్థమవుతుంది. అంటే లాస్ వేగాస్ అనుకోకూడదు, అంత అద్భుతమైనటువంటి సభ, అంత మాయ సభ. లాస్ వేగాస్లో కూడా అంతే మాయ, అంతా మాయ. ఎక్కడికి వెళ్ళినా మాయనే. ఏంటంటో కనపడుతుంది అక్కడ. అక్కడ జూదం ఆడేది వేరే విచారం, అది కూడా ఉంది అక్కడ. అది కాదు, వేరు వేరే భవనాలు చిత్రంగా ఉంటాయి. అవి పూర్వం రాక్షసులు కైలాసానికి ఉత్తర దిక్కులో ఉన్నటువంటి, బాగా వినండి ఇది, మైనాక పర్వతం మీద ఒక యజ్ఞం చేయాలనుకున్నారు. ఆ సమయంలో నేనొక మణిమయ భాండాన్ని తయారు చేశాను. అది చాలా విచిత్రమైనది. దాన్ని తీసుకొని వెళ్ళి బిందు సరస్సు సమీపంలో ఉన్నటువంటి వృషపర్వ మహారాజు గారి సభలో పెట్టాను. దానిని ఇక్కడ తీసుకొస్తాను నేను. దాంతో సభా నిర్మాణం పూర్తి అయిపోతుంది. ఆ భాండం, మణిమయ భాండం, అప్పుడు ఆ సభ వలన ధర్మరాజుకు కీర్తి లభిస్తుంది. అవును, కీర్తి లభిస్తుంది. ఆ బిందు సరస్సు దగ్గర మరికొన్ని విశేషాలు కూడా ఉన్నాయి, చెబుతున్నాను విను. అక్కడ ఒక భయంకరమైనటువంటి గద ఉంది. అది సకల రత్నాలతో అలంకరించబడి ఉంది. విచిత్రంగా ఉంటుంది, మనస్సుకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. శత్రువుల మీదకు యుద్ధానికి వెళ్ళేటప్పుడు వృషపర్వ మహారాజు గారు ఆ గదనే తీసుకొని వెళ్ళి శత్రు సంహారం చేసేవాడు. యుద్ధంలో విజయం సాధించిన తర్వాత మళ్ళీ ఆ గదను బిందు సరస్సు వద్దనే ఉంచేశాడు. ఇప్పుడు అది అక్కడే ఉంటే, అక్కడే ఉంది కూడా, నాకు తెలుసు. అదెంతో బరువుగా ఉంటుంది, దృఢంగా ఉంటుంది. ఆ గద నీ గాంధీవంలాగా 1,00,000 గదలతో సమానంగా ఉంటుంది. 1,00,000 గదలు. ఆ 1,00,000 గదలంటే
అది ఎత్తుకునేవాళ్ళు ఎవరు, వాళ్ళు ఎట్లుంటారు, వాళ్ళ చెయ్యి ఎట్లా ఉంటుంది, ఎటువంటి యుద్ధం అది అయితే శత్రు కథ ఏమైపోతుంది. అటువంటి అద్భుతమైనటువంటి గద సులభంగా శత్రువులను సంహరించకపోతుందా, చూస్తూనే చచ్చిపోతారు. అది భీముడి దగ్గర ఉంటే బాగుంటుంది. అది భీముడి కోసం, అది భీముడికి సరిపోతుంది. దాన్ని కూడా తెచ్చిస్తాను. ఇంకా ఆ గద పక్కనే దేవదత్తం అనే పేరు గల శంఖం కూడా ఉంది. అది వరుణదేవుడి శంఖం. అది చక్కని ధ్వని చేస్తుంది. దాన్ని నీకోసం తెచ్చిస్తాను అని మయుడు అర్జునుడి వద్ద అనుమతి తీసుకొని కైలాస పర్వతానికి చేరుకున్నాడు. అక్కడ ఉత్తర దిక్కులో ఉన్నటువంటి 1 మణిభయ భవనం, 2 గద. ఉత్తర దిక్కులో ఉన్నటువంటి మైనాక పర్వతం వద్దకు వెళ్ళాడు. అక్కడ హిరణ్య శృంగం అనే పర్వతం ఉంది. ఆ పర్వతంపై విలువైన మణులున్నాయి. అక్కడే బిందు సరస్సు కూడా ఉంది. అది భగీరథుడు తపస్సు చేసినటువంటి ప్రాంతం. గంగాదేవిని దర్శించాలని ఆయన కొంతకాలం బిందు సరస్సు వద్ద నివసించాడు. అక్కడే ప్రజాపతి 100 యజ్ఞాలు చేశాడు. అక్కడే మణులతో పొదిగిన యూపస్తంభాలు ఉన్నాయి. విశాలంగా ఉన్నటువంటి యజ్ఞశాలలు ఎన్నో ఉన్నాయి. వాటిని శాస్త్ర ప్రకారంగా కట్టలేదు. అయినా ఇంద్రుడు అక్కడ యజ్ఞం చేసి సిద్ధిని పొందాడు. అక్కడ బ్రహ్మదేవుడు సకల దేవతల చేత పూజింపబడ్డాడు. ఆ ప్రదేశంలోనే నరనారాయణ మహర్షులు, బ్రహ్మదేవుడు, యమధర్మరాజు, మహాదేవుడు కలిసి 1000 యుగాల వరకు యజ్ఞాలు చేశారు. యత్రేష్టం వాసుదేవేన సత్రైర్వర్షగణాన్ బహూన్ శ్రద్ధదానేన సతతం ధర్మ సంప్రతి పత్తగే. శ్రద్ధ దానేన సతతం ధర్మ సంప్రతి పత్తయే. ధర్మాన్ని రక్షించటం కోసం భగవంతుడైన వాసుదేవుడు అక్కడ అనేక సంవత్సరాలు నిరంతరము శ్రద్ధతో యజ్ఞం చేశాడు. గొప్ప దానాలు చేశాడు. అంతటి మహిమగల బిందు సరస్సుకు మయాసుడు చేరుకొని గదను, శంఖాన్ని తీసుకున్నాడు. సభా నిర్మాణానికి కావలసినటువంటి మణిమయ ద్రవ్యాలను కూడా తీసుకున్నాడు. ఇక మనం అనుకున్నట్టుగా ఒక భవనము కూడా అక్కడ తీసుకున్నాడు. తిరిగి పాండవుల వద్దకు వచ్చేశాడు. అందమైన భవనాన్ని నిర్మించాడు. అది మణులతో ప్రకాశిస్తూ అందంగా ఉంటుంది. ఎక్కడ ఇటుకలు కానీ, రాళ్ళు కానీ, సిమెంటు కానీ ఎక్కడా లేదు. ఇసుక కానీ, మట్టి కానీ, నీళ్లు కానీ ఎక్కడా కలపలేదు. అంతా మణులతోనే కట్టబడింది. ఒక్కొక్క గోడ మణులతో కట్టబడినటువంటి గోడ ఏనుగు లావుగా ఉంటుందట. అది ముల్లోకాలను ప్రసిద్ధికెక్కింది. ఒక గోడనే ఏనుగు లావు ఉంటే చెప్పండి. అటువంటి గోడలు ఎన్నో కట్టాడు. ఈ శుభ సందర్భంలో మయుడు శ్రేష్టమైన గదను భీముడికి ఇచ్చాడు. అద్భుతమైనటువంటి గద, ఉత్తమమైనటువంటి శంఖాన్ని అర్జునుడికి ఇచ్చాడు. అది భయంకరమైన ధ్వనిని కూడా చేస్తుంది. ఒక్క పర్యం ఆ శంఖము ఒక్క పర్యం పూరిస్తే గడగడాని ఈ భూకంపం వచ్చినట్టు అవుతుంది. దాని నాదాన్ని వింటే సమస్త ప్రాణికోటి కంపిస్తుంది. ఇక ఆ సభ ఎంతో అందంగా ఉంది, తయారు చేశారు. బంగారు చెట్లతో శోభిల్లుతోంది. 10,000 జానల పొడవు, అంతే వెడల్పు కలిగి ఉంది. అగ్ని, సూర్యుడు, చంద్రుడు ప్రకాశించినట్లుగా ప్రకాశిస్తుంది. సూర్య తేజస్సు కన్నా గొప్పగా ఉంది.
మనం అనుకోవచ్చు ఇదంతా ఏమైపోయినాయి, ఇవన్నీ కిందికి వెళ్ళిపోయాయి కదా. ప్రళయకాలం వచ్చిన తర్వాత ఏమీ ఉండవు కదా. రెండవది మాయమయ్యేటువంటి సభ కదా ఇది. అందుకని మనం ఇప్పుడు అది కావాలా, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్నో ఎక్కడుంది ఆ భవనం అని ఎత్తుకొని వెళ్ళొద్దండి మీరు, అదేం దొరకదు మీకు. ద్వారకానే మనకు దొరకలేదు, కనపడుతుంది ద్వారకా లోపల ఉందని, దాన్ని ఏమీ చేయలేకపోతున్నాం. ఇంక ఈ సభను ఏం చేస్తారు మీరు? కొత్త మేఘం ఆకాశాన్ని ఆవరించిందా అన్నట్లుగా ఉంది, విశాలంగా ఉంది, దోషాలు లేనిదిగా ఉంది, ఉత్తమమైనటువంటి ద్రవ్యాలతో నిర్మించబడి ఉంది. దానికి రత్న ప్రాకార తోరణాలు ఉన్నాయి. ఇంకే గోడలే రత్నాలు అయిపోతే ఇంకో తోరణాలు కాకుంటాయి అవి. ఆ సభలో చిత్ర విచిత్రాలైనటువంటి వస్తువులు ఉన్నాయి, అన్ని వస్తువులు, అందమైన ప్రదేశాలు ఉన్నాయి. అది ధనంతో సమృద్ధిగా కనపడుతుంది. మయాసురుడు నిర్మించిన ఆ సభకు యాదవుల సుధర్మ సభ, బ్రహ్మదేవుడి సభలు కూడా సాటి రావు. సుధర్మ సభ అని పెద్దదిగా ఒక కథ ఉంది, చాలా అద్భుతమైన కథ, మనకు టైం లేదు చెప్పుకోవటానికి. అటువంటి సభ కన్నా పెద్దది. అంత అందంగా మయుడు ఆ సభను తీర్చిదిద్దాడు. ఇక దానికి సాటి లేదండి, ఇంకా ఎక్కడా లేదు. స్వర్గలోకంలో కూడా లేదు, భూలోకంలో వచ్చింది అది మనకు, మన అదృష్టం. మయుడి ఆజ్ఞానుసారం 8,000 మంది కింకరులు అనేటువంటి రాక్షసులు ఆ సభను రక్షిస్తున్నారు. రాక్షసులు కాపలా పెట్టాడు 8,000 మంది రాక్షసుల్ని అన్ని చోట్ల పెట్టాడు. రాక్షసులు ఎక్కడ నిల్చున్నారో తెలియదు ఎవరికి కూడా, రక్షణ చేస్తున్నారు. ఏమీ కాకూడదు దానికి. ఆ కింకరులు ఆ సభను ఒక చోటి నుంచి మరో చోటికి తీసుకొని వెళ్ళి పెట్టగల సమర్థులు. అంటే ఆ సభ ఈరోజు ఇక్కడ ఉంటే రేపు ఇక్కడ ఉంటుంది. అది సభ ఇక్కడుంది అని అడ్రస్ వెళ్ళి తీసుకుపోతే అక్కడ ఉండదు, అక్కడ గుంతలు ఉంటాయి, ఇక్కడ ఉంటుంది సభ. అట్లా ఆ 8,000 మంది మోసుకొని పోతారు. కేవలం మోసుకొని పోవటమే కాకుండా ఫౌండేషన్ సమంగా పెడతారు, ఏదో పైన ఊరికే పెట్టేలాగా పెట్టరు. విచిత్రంగా ఉంది ఇది సభ. ఇప్పుడు ఇక్కడ చూసినటువంటి సభ, ఇక్కడ ఉంది కదా సభ, పర్వాలేదు అని ఎవరైనా దాని మీద బాణం వేస్తే అది వెళ్ళి గొంతులో పడుతుంది ఆ బాణం, అంతే, అక్కడ ఉండదు ఆ సభ. అటువంటి మయసభ, ఆ మయసభ అనేది వర్ణనాతీతమైనటువంటి సభ. ఎన్ని రోజులైనా కవులు దాని గురించి పాటలు, దాని గురించి శ్లోకాలు, దాని గురించి వ్యాసాలు, దాని గురించి డ్రాయింగులు. ఒక డ్రాయింగ్ వేస్తుంటే ఒక గోడని విచారంగా డ్రాయింగ్ వేసి దానికి రాస్తూ ఉంటే అది చూసి ఇట్లా అనే లోపల అక్కడ ఉండదు అది. ఇంకే రాస్తారు వాళ్ళ ముఖం రాసుకోవాలంతే. చూస్తే అక్కడెక్కడో ఉంది, మళ్ళీ అక్కడికి వెళ్ళి కూర్చుంటారు. కూర్చొని మళ్ళీ ఆ గోడ రాశారు కదా, ఫస్ట్ గోడ, దాని చిత్రం అంతా రాశారు కదా, అది ఎతికారు, అది లేదు అక్కడ, ఆ గోడ లేదు, ఇంకేదో ఉంది అక్కడ. ఈ గోడ ఏం చేస్తారు, రాసిన గోడ చింపేస్తారు, ఇప్పుడుండే గోడ రాస్తారు. అంటే ఆ గోడమే అలంకారం, అది అద్భుతమైన అలంకారం, దాన్ని రాస్తారు. ఎందుకంటే వాళ్ళంతా ఇది చిత్రం రాసి ధర్మరాయికి ఇవ్వాలని ఆశ పాపం అందరికీ. ఈ కవులకి ఒక పాట రాసి ఆ భవనం మీద ఒక పల్లవి, అర్ధ పల్లవి రాసే లోపల ఆ భవనం ఉండదు అక్కడ. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః